ప్రతి యువతి, ప్రతి యువకుడు తనలోని అంతర్గత శక్తిని గుర్తించేలా ప్రోత్సహిస్తూ, కెరియర్ పరంగా, క్యారెక్టర్ పరంగా వారి అభివృద్ధికి సహకరిస్తూ, తమ కుటుంబం పట్ల, దేశం పట్ల తమ బాధ్యత నిర్వర్తించేలా దిశానిర్దేశం చేస్తూ, యువత సమగ్ర వికాసానికి కృషి చేస్తున్న వందే మాతరం యూత్ ఫ్రెండ్ ఛానల్కి సబ్స్క్రైబ్ చేయండి. నోటిఫికేషన్ కోసం బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. వందే మాతరం ఫ్రెండ్స్, ఇప్పుడు మనం మరొక కథని తెలుసుకుందాం. జాబాల సత్యకాముని మంచి ప్రవర్తనకి మెచ్చుకున్న గౌతమ మహర్షి అతడికి ఉపనయనం చేసి బ్రహ్మచర్య దీక్షని ఇచ్చి శిష్యుడిగా తన గురుకులంలో చేర్చుకున్నాడు. కొన్ని రోజులు గడిచాయి. గౌతమ మహర్షి దగ్గర విద్య నేర్చుకునేందుకు వచ్చిన శిష్యులందరూ మంచి క్రమశిక్షణతో నడుచుకునేవాళ్ళు. ఆచార్యుడు ఎటువంటి వాడో శిష్యులు కూడా అదే విధంగా ఉంటారు కదా. ఒకరోజు ఉదయాన్నే గౌతమ మహర్షి సత్యకాముడి గురుభక్తిని, సేవ చేయడంలో అతడికి ఉన్న ఆసక్తిని ఇతర విద్యార్థులకు, లోకానికి చాటి చెప్పాలని అనుకున్నాడో ఏమో, ఆశ్రమ కార్యక్రమాలన్నీ పూర్తయ్యాక సత్యకాముణ్ణి పిలిచాడు. కుమారా, ఇప్పుడు మన ఆశ్రమంలో 400 ఆవులున్నాయి. అందులో కొన్ని ముసలివి, కొన్ని దేనికి ఉపయోగించనివి, ఇంకా కొన్ని చిక్కిపోయి ఎముకల గూడుల్లా తయారయ్యాయి. వీటికి సరిపడినంత ఆహారం ఇక్కడ దొరకట్లేదు. నువ్వు వాటిని తోలుకుని అడవికి వెళ్ళు. వాటికి సరిపడినంత ఆహారం ఎక్కడ దొరుకుతుందో అక్కడే నువ్వు కూడా ఉండి ఆవుల సంఖ్య 1000కి చేరాక వాటిని తిరిగి తీసుకుని రా అని చెప్పాడు గౌతమ మహర్షి. గురువు చెప్పినట్టు నడుచుకుని గురువుగారి ప్రేమను పొందడం శిష్యుడి బాధ్యత. సత్యకాముడు గురువుగారు చెప్పినట్టు పశువుల్ని తోలుకుని వెళ్ళి వాటి సంఖ్య 1000 దాటాక తిరిగి రావడానికి అంగీకరించాడు. అతడి మనస్సంతా గురుభక్తితో నిండిపోయి ఉంది. చేతులు జోడించి, గురువర్య, మీ ఆజ్ఞను శిరసా వహిస్తాను. మీరు చెప్పినట్టు వెళ్ళడానికి నేను సిద్ధంగా ఉన్నాను. మీరు నన్ను ఆశీర్వదించి పంపించండి అని అన్నాడు. సత్యకాముడి మాటలు విని మరొక శిష్యుడు లేచి, గురువర్య, సత్యకాముడు చిన్నవాడు. ఇన్ని పశువుల్ని అతను అదుపులో పెట్టలేడు. మాలో ఎవరినైనా అతనికి తోడుగా పంపండి, సహాయంగా వెంట వెళతాం అన్నాడు. అతడి మాటలు విని సత్యకాముడు, సోదరా, నాకు ఎవరి సహాయ సహకారాలు అవసరం లేదు. గురువుగారి ఆశీర్వాదమే నాకు కొండంత అండ అని గురువుగారికి పాదాభివందనం చేసి ఆయన పాదధూళిని తల మీద చల్లుకుని, నా సహస్రేణా వర్తయే, ఈ పశువులు 1000 కాకుండా నేను తిరిగి రాను అని చెప్పి వాటిని తోలుకుని అడవికి వెళ్ళిపోయాడు. గురువుగారి ఆశీర్వచనం తీసుకుని 400 ఆవులతో బయలుదేరిన సత్యకాముడు వాటికి తినడానికి సరిపడినంత ఆహారం, త్రాగడానికి నీరు దొరికే చోటు చూసుకుని ఒక కుటీరం వేసుకుని తను కూడా అక్కడే ఉండి గోసేవ చేసుకుంటున్నాడు. ఆ ప్రదేశంలో పచ్చి గడ్డి కొన్ని మైళ్ళ దూరం వరకు ఆవరించి ఉంది. అన్ని ఋతువుల్లోనూ పారే సెలయేళ్లు, అందమైన పెద్ద పెద్ద చెట్లతో నిండి ఉన్న ఆ ప్రదేశంలో గురువుగారిని ధ్యానిస్తూ మనస్ఫూర్తిగా గోసేవ చేసుకుంటున్నాడు సత్యకాముడు. గోసేవ తప్ప మరో ఆలోచనే లేకుండా అదే పనిలో నిమగ్నమయ్యాడు. కాలం గడిచిపోతోంది. రోజులు, నెలలు, సంవత్సరాలు అతడికి తెలియకుండా గడిచిపోతున్నాయి. అతడి ఆదరణలో పోషింపబడుతున్న ఆవుల సంఖ్య ఎక్కువగా పెరిగింది. ఆశ్రమం నుంచి బయలుదేరినప్పుడు లేగదూడలుగా ఉన్న ఆవులు ఇప్పుడు 2 దూడలకి తల్లులయ్యాయి. ముసలి ఆవులు బాగా ఆహారం తీసుకుని మళ్ళీ బలపడ్డాయి. అప్పుడు సత్యకాముడు తెచ్చిన 400 ఆవులు ఇప్పుడు 1000 ఆవులయ్యాయి. గోసేవలో పూర్తిగా మునిగిపోయిన సత్యకాముడికి ఈ విషయమే తెలియలేదు. ఒకరోజు సత్యకాముడు ఉదయాన్నే లేచి సూర్యుడికి అర్ఘ్యం ఇస్తున్నాడు. అతడి వెనకాల ఉన్న ఆవుల గుంపులోంచి సత్యకామ అని పిలిచినట్టు వినిపించింది. ఆశ్చర్యంగా వెనక్కి తిరిగి చూశాడు. అక్కడ ఒక ఎద్దు నిలబడి ఉంది. అది సత్యకాముడితో చెప్తోంది, ప్రస్తుతం నువ్వు తీసుకువచ్చిన ఆవుల సంఖ్య 1000 అయ్యింది. కనుక అన్నింటినీ తీసుకుని నువ్వు గురువుగారి ఆశ్రమానికి బయలుదేరు. ఆపకుండా ఆవులకి చేసిన సేవ వల్ల నువ్వు బ్రహ్మజ్ఞానం పొందడానికి అర్హుడవయ్యావు.
కనుక నీకు నేను బ్రహ్మం యొక్క మొదటి పాదాన్ని ఉపదేశిస్తాను అన్నాడు. ఎద్దు చెప్పింది విని సత్యకాముడు అందుకు అంగీకరించాడు. ఎద్దు ఆకారంలో ఉన్న వాయువు బ్రహ్మం యొక్క మొదటి పాదాన్ని గురించి సత్యకాముడికి ఉపదేశించటం మొదలుపెట్టాడు. కుమారా, తూర్పు, దక్షిణం, పశ్చిమం మరియు ఉత్తరం ఈ 4 దిక్కులు కలిసి బ్రహ్మకు ఒక పాదం. పండితులు దీన్ని ప్రకాశవాన్ అంటారు. దీని తరువాత ఉపదేశం నీకు అగ్ని చేస్తాడు అని చెప్పడం ఆపేసింది. బ్రహ్మం యొక్క మొదటి పాదం గురించి తెలుసుకున్న సత్యకాముడు దాన్ని మననం చేసుకుంటూనే ఉన్నాడు. ప్రశాంతంగానూ నిర్మలంగానూ ఉన్న అతడి హృదయం ఆనందంతో నిండిపోయింది. తరువాత రోజు ఆవుల్ని తోలుకుంటూ గురుకులానికి బయలుదేరాడు. పగలంతా ప్రయాణం చేసి సాయంత్రానికి ఒక నదీ తీరంలో బస చేశాడు. పశువులకు గ్రాసం వేసి నీళ్లు తాగించి అవి పడుకున్నాక అగ్నికి ఎదురుగా కూర్చున్నాడు. అగ్నిదేవుడు ప్రత్యక్షమయ్యాడు. సత్యకామ, నేను నీకు బ్రహ్మం యొక్క 2వ పాదాన్ని ఉపదేశిస్తాను విను అని చెప్పటం మొదలుపెట్టాడు. భూమి, ఆకాశం, స్వర్గలోకం, సముద్రం. బ్రహ్మం యొక్క పాదానికి 4 అవయవాలు. ఈ 2వ పాదానికి అనంతవాన్ అని పేరు. బ్రహ్మం యొక్క 2వ పాదాన్ని ఈ విధంగా తెలుసుకుని ఉపాసించినవాడు అనంతుడవుతాడు. బ్రహ్మం యొక్క 3వ పాదం గురించి నీకు హంస చెప్తుంది అని చెప్పి అదృశ్యమయ్యాడు. అగ్ని ఉపదేశించి వెళ్ళిన తరువాత సత్యకాముడిలో ఉన్న విషయవాంఛలు నశించిపోయాయి. ఆ రాత్రంతా అగ్ని చేసిన ఉపదేశాన్ని మననం చేసుకుంటూనే ఉన్నాడు. తెల్లవారగానే ఆవుని తీసుకుని మళ్ళీ ప్రయాణమయ్యాడు. పగలంతా ప్రయాణం చేసి సాయంత్రానికి నదీ తీరం చేరుకుని అక్కడ ఆగి ఆవులకు ఆహారం పెట్టి నీళ్లు త్రాగించి అవి విశ్రమించాక అగ్నికి ఎదురుగా కూర్చున్నాడు. తూర్పు దిక్కు నుంచి ఒక హంస ఎగురుకుంటూ వచ్చి అతడి ముందు వాలింది. నేను నీకు బ్రహ్మం యొక్క 3వ పాదాన్ని గురించి ఉపదేశిస్తాను వినమంది. అగ్ని, సూర్యుడు, చంద్రుడు, విద్యుత్తు అనే 4 బ్రహ్మం యొక్క 3వ పాదానికి 4 అవయవాలు. దీనికి జ్యోతిష్మాన్ అని పేరు. 4 అవయవాలున్న ఈ జ్యోతిష్మంతుణ్ణి తెలుసుకుని ఉపాసించినవాడు ఈ లోకంలో తనే జ్యోతిష్మంతుడు అవుతాడు. ఆ తరువాత ఉపదేశాన్ని నీకు నీటి కోడి చేస్తుంది అని చెప్పి హంస వెళ్ళిపోయింది. ఆ రాత్రంతా హంస చెప్పిన ఉపదేశాన్ని మననం చేసుకున్న సత్యకాముడు జ్యోతిష్మంతుడై ప్రకాశించాడు. మరుసటి రోజు ఉదయాన్నే ఆవుల్ని తోలుకుంటూ గురుకులం వైపు ప్రయాణమయ్యాడు. పగలంతా ప్రయాణం చేసి రాత్రికి ఒక వటవృక్షం కిందకి చేరాడు. ఆవులకి మేత వేసి నీళ్లు త్రాగించి అవి విశ్రాంతి తీసుకున్నాక అగ్నిని జ్వలింపజేసుకుని తూర్పు వైపు తిరిగి కూర్చున్నాడు. అతని దగ్గరికి ఒక నీటి కోడి వచ్చింది. అది సత్యకాముడితో, కుమారా, ఇప్పుడు నేను నీకు బ్రహ్మం యొక్క 4వ పాదం గురించి ఉపదేశిస్తాను. ప్రాణం, కన్ను, చెవి, మనస్సు ఈ 4 బ్రహ్మం యొక్క 4వ పాదానికి 4 అవయవాలు. దీని పేరు ఆయతనవాన్. దీన్ని ఉపాసించినవాడు ఈ లోకంలో ఆధారం కలవాడు అవుతాడు అని చెప్పి నీటికోడి వెళ్ళిపోయింది. ఆ రాత్రంతా మననం చేసిన సత్యకాముడు బ్రహ్మం అంతటా వ్యాపించి ఉన్నాడని, మనిషి బ్రహ్మాన్ని తనలోనే చూడగలడని తెలుసుకున్నాడు. సత్యకాముడి ముఖం బ్రహ్మ తేజస్సుతో వెలిగిపోతోంది. అతడి హృదయం ఆనందంతో పొంగిపోతోంది. మరుసటి రోజు ఉదయానికి సత్యకాముడు ఆవుల్ని తీసుకుని గురుకులానికి చేరుకున్నాడు. 1000 గోవులతో తిరిగి వచ్చిన సత్యకాముడిని చూసి గురువు ముఖం వికసించింది. సత్యకాముడిలో కనిపిస్తున్న గురుభక్తి, సేవానిరతి, చెప్పిన పని సక్రమంగా చేసుకుని రావటం, ఆత్మవిశ్వాసం అన్నీ కలిపి అతడిలో కనిపిస్తున్న తేజస్సుకి గౌతమ మహర్షి మనస్సు ఆనందంతో ఉప్పొంగిపోయింది. గురుకులంలో ఉన్న శిష్యులందరూ సత్యకాముని చుట్టుముట్టారు. కానీ వాళ్ళకి తమ దగ్గర నుండి వెళ్ళిన సత్యకాముడు కనిపించలేదు. ఇతడి దేహం బ్రహ్మవర్చస్సుతో మెరిసిపోతోంది. కళల్లో కనిపిస్తున్న దివ్యకాంతి, నుదుటి మీద కనబడుతున్న చంద్రకాంతి చూసిన గౌతమ మహర్షి, కుమారా, నిన్ను చూస్తుంటే పూర్వం ఇక్కడి నుంచి వెళ్ళిన సత్యకాముడిలా లేవు. బ్రహ్మజ్ఞానాన్ని పొందినవానిగా బ్రహ్మ తేజస్సుతో ప్రకాశిస్తున్నావు. నీకు ఎవరైనా బ్రహ్మజ్ఞానాన్ని ఉపదేశించారా అని అడిగాడు.
సత్యకాముడు వినయంగా గురువుగారికి నమస్కరించి, గురుదేవా, నేను తిరిగి వస్తుంటే ఒక ఎద్దు, అగ్ని, హంస, నీటి కోడి, బ్రహ్మం యొక్క 4 పాదాల గురించి ఉపదేశించారు. కానీ గురుదేవా, భగవద్దృశ్య సేభ్య ఆచార్యాద్ధైవ విద్యా విదిత సాధిష్ట ప్రాపత్. నిజమైన జ్ఞానం తమ వంటి గురువులు చెప్పగా తెలుసుకుంటేనే అది స్థిరంగా నిలబడి గొప్ప ఫలితాన్ని ఇస్తుంది. కనుక మీరు నాకు పరిపూర్ణంగా ఉపదేశించండి అన్నాడు. సత్యకాముడు వినయంగా చెప్పిన మాటలకి గౌతమ మహర్షి సంతృప్తిని పొందాడు. కుమార, నువ్వు ఇప్పటి వరకు పొందిన బ్రహ్మజ్ఞానాన్ని మించింది ఏదీ లేదు. ఇప్పుడు నీకు ఈ ప్రపంచంలో తెలియనిది కూడా ఏదీ లేదు. గురుసేవ ద్వారా నీకు బ్రహ్మజ్ఞానం సిద్ధించింది అని చెప్తూ ఇంతకు ముందు విన్నదాన్నే మళ్ళీ చెప్పాడు. సత్యకాముడు గౌతమ మహర్షి దగ్గరే ఉండి పరిపూర్ణమైన అనుభవాన్ని పొంది గౌతమ మహర్షి శిష్యుల్లో గొప్పవాడుగా ప్రసిద్ధికెక్కాడు. తరువాత అనేక మంది శిష్యులకు గురువయ్యాడు కూడా. మీకు నచ్చినట్లయితే ఈ వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ల ద్వారా మీ అమూల్యమైన అభిప్రాయాన్ని తెలియచేయండి. మరిన్ని వీడియోల కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. నోటిఫికేషన్ కోసం బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి.